నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. చెన్నూరు అటవీ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో వన మహోత్సవాన్ని నిర్వహించారు. జూనియర్ సివిల్ కోర్టు ఆవరణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి పర్వతనేని రవి పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చెన్నూరు బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ మొక్కలు నాటడం ద్వారా అవి పెరిగి పెద్దయి ఎంతో మందికి నీడనిస్తాయని తెలిపారు. మానవ మనుగడకు మానవాళికి చెట్లు ఉపకరిస్తాయని, కాబట్టి ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వన మహోత్సవంలో భాగస్వాములు కావాలని కోరారు. కోర్టు లోపల మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఫారెస్ట్ అఫీషియల్, తర్వాత మా మెజిస్ట్రేట్ గారు, తర్వాత తోటి సహచర అడ్వకేట్లు అందరం కలిసి వన మహోత్సవ సందర్భంగా నేడు కోర్టు లోపల చెట్లను నాటినాము. అది కాక ఆ చెట్లు అనేది చాలా పెరిగి అందరికీ నీడగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వన మహోత్సవాన్ని చాలా దిగ్విజయంగా జరుపుకున్నాము. అందువల్ల మేము తెలియజేస్తున్నాం. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో మందమరి పట్టణంలోని ఎస్ఎస్టీ కాలనీలో శేషేశ్వర్ రెడ్డి రౌడీ షీటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ మరియు మంచిర్యాల డీసీపీల ఆదేశాల మేరకు మందమరి పట్టణంలో ఎస్ఎస్టీ కాలనీలో గంజాయి మరియు ఇతర అక్రమ కార్యకలాపాలు, శాంతి భద్రతల విషయంలో రౌడీ షీటర్లకు, యువతకు, కాలనీ వాసులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. మందమరి టౌన్లో మా గౌరవ సిపి రామగుండం గారు, తర్వాత డీసీపీ మంచిర్యాల సార్ వారి యొక్క ఆదేశానుసారము మందమరి సిఐ గారు, ఎస్ఐ గారు, మందమరి సర్కిల్ పోలీస్ అండ్ స్పెషల్ పార్టీ పోలీస్ సహకారంతో ఇక్కడ మందమరి పట్టణంలో రౌడీ షీటర్స్ వాళ్ళ ఇండ్లకి విజిట్ చేసి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏంది మేము తెలుసుకోవడం జరిగింది. వాళ్ళకి గతంలో వాళ్ళు ఏమేమి కేసులలో ఇన్వాల్వ్ అయినరు వాళ్ళ యొక్క అది తెలుసుకొని తర్వాత వాళ్ళు ఫ్యూచర్లో సత్ప్రవర్తనతో మంచిగా ఉండాలని, ఎలాంటి కేసులలో ఇన్వాల్వ్ కావద్దని స్ట్రాంగ్గా గట్టిగా వాళ్ళకి మేము హెచ్చరించడం జరిగింది. గంజాయి కేసులలో ఇన్వాల్వ్ ఉన్నవాళ్ళు, దొంగతనం కేసులలో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ మంచిగా పనిచేసుకొని బతకాలి. కానీ ఈ రౌడీ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈ తర్వాత తెల్లందాకా రాత్రిపూట బయట సంచరించుకుంటా అనవసరంగా రాత్రి టౌన్లో హైవేల మీద తిరుక్కుంటా ఇవి దందాలు చేయొద్దని వాళ్ళకు గట్టిగా మేము వార్నింగ్ ఇచ్చినాము. అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఫర్దర్ ఎలాంటి కేసులలో ఇరుక్కున్నా కానీ వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా వెనక ముందు ఆడేది లేదు అని చెప్పేసి వాళ్ళకు క్లియర్గా బస్తీవాసులందరికీ చెంచుకోవాలని ప్రత్యేకంగా వాళ్ళందరికీ చెప్పాము. గతంలో ఇక్కడ కెమెరాలు అరేంజ్ చేసాము మేము ఈ చౌరస్తాలో. ఏదైనా థెఫ్ట్కు సంబంధించి ఏదైనా గంజాయి అలాంటి నేరాలు అది రికార్డు అయితే మనకు యూజ్ఫుల్ ఉంటుంది. కానీ ఏంటంటే ఈరోజు అవి మొత్తం ఒక వైర్లన్నీ కట్ చేసి అవి సీసీ కెమెరాలను తొలగించడం జరిగింది. బెల్లంపల్లి నియోజకవర్గం వేమడపల్లి మండలంలోని ముల్కాలపేట గ్రామంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 30 బైకులను సీజ్ చేశారు. 100 లీటర్ల బెల్లం పానకంను ధ్వంసం చేసి 4 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబ తయారీకై నిల్వ ఉంచిన సుమారు 100 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. 4 లీటర్ల గుడుంబ స్వాధీనం పరిచి ఒకరిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఎస్ఐ శ్యామ్ పటేల్ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో గత కొద్ది రోజుల్లో కురుస్తున్న వర్షాలతో ఎడగట్ట, ఎస్ఎన్వాయి గ్రామాల మధ్య రహదారి కోతకు గురై ప్రమాదకరంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో 5 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆపదలో అత్యవసర సమయాల్లో సేవలందించే 108 వాహనం సైతం ఈ దారి గుండా వెళ్లలేక నిలిచిపోవడంతో రోగులు సతమతమవుతున్నారు. సమస్యను గుర్తించిన ఎస్ఐ రాజేంద్ర రహదారికి మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా వాహనదారులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేసి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. చేయాలి సార్, మాకు రోడ్డు లేక మాకు దండి తిప్పలైతుంది, దండిగా గోస అవుతుంది. ఇక్కడ తిరిగిపోవాలంటే కొద్దిగా ఆలస్యం అయితే లేదు. మాకు రోడ్డు అయితే చేపి పోదామన్నా, ఆఫీస్కి పోదామన్నా కానీ, ఎక్కడికి పోదామన్నా కానీ దండి తిప్పలైతుంది. రాత్రి పగలు పోదామన్నా కానీ తిప్పలైతుంది. మాకైతే కొంత సౌలభ్యం చెయ్యి. మరి మా రోడ్డు ఉన్నట్టే మంచిగా చేయకొని మాకు నీళ్లు లేవు. అన్న ఎమ్మెల్యే వారికి ధన్యవాదాలు. నా పేరు కోనంకాయ, పిన్నారం గ్రామ నివాసిని.
మేము చెప్పబోయేది ఏంటంటే పారిపేల నుంచి కోటపల్లి వరకు రోడ్డు బాగా ఖరాబ్ అయింది. గుంటలు నీళ్ళు నిలిచి మాకు వాహనాలు కానీ ఈయన కానీ మొత్తం మాకు తక్లీఫ్ అవుతుంది. మాకు ఇదంతా చూసి మినిస్టర్ గారు మాత్రం మాకు ఈ రోడ్డును మంజూరు చేయగలని ప్రార్థన. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో వాస పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయ అర్చకులు ఫణీంద్ర మాట్లాడుతూ మంచిర్యాల సాయిబాబా దేవాలయంలో వ్యాస పూర్ణిమ సందర్భంగా వందలాది భక్తులు చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటూ బాబావారి కృపకు పాత్రలు అవుతున్నారని అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా మంచిర్యాల పట్టణంలో చాలామంది అంటే వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది 35 ఏళ్ల నుంచి మేము ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజు వచ్చి ఇక్కడ మేము దర్శనం చేసుకోవడం జరుగుతుంది. బాబా గారి ఆశీర్వాదం ఉంటే చాలా కోరికలు అందరికీ కూడా కష్టాలు ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా గారి ఆశీర్వాదంతో ఈ కష్టాలన్నీ నెరవేరుతాయి. ఇదే ఇప్పుడు షిరిడి సాయిబాబా అక్కడ ఎట్లయితే చేస్తుండ్రో అది మన మంచిర్యాలలో అది షిరిడి లాగానే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇది ఆలయ కమిటీ వారు కూడా చాలా అన్ని సౌకర్యాలు చేసి మనకు మంచిర్యాలనే ఈ జిల్లాలలో కనీసం ఒక 4-5 జిల్లాలలో ఇది చాలా మంచి దేవాలయం చేశారు. ఇది సాయిబాబా గారిని మనం దర్శించుకుంటే కష్టసుఖాలన్నీ మంచి జరుగుతాయి. మేము అందుకే నమ్ముకొని కంపల్సరీ వస్తున్నాం. నైవేద్య అష్టోత్తర పూజలు మరియు భక్తులకు కోరికలు ఫలించినట్లు అర్చనలు, వాహన పూజలు మరియు మొక్కుబడులు, అమ్మవారి యొక్క చీరలు, ఓడిబియ్యము మరియు పరమశివుని యొక్క జలాభిషేకాలు, పుష్పాభిషేకాలు, హనుమంతుని యొక్క పూలదండలు మరియు ఆకుపత్రి మరియు దత్తాత్రేయుని యొక్క గురు పూజోత్సవ కార్యక్రమాలు ఇలా నానా విధములుగా సకల దేవతల రూపమైనటువంటి సకల దేవతల నిలయమైన మా గణపౌషాదేవి సాయిబాబా మందిరం నేటి నుండి 30 సంవత్సరాల వరకు నేటి వరకు దేదీప్యమానంగా వెలుగుతుంది. కాగా నస్పూర్ పట్టణంలోని సిసిసి టౌన్షిప్లో గల శ్రీరామ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు రవి ఆధ్వర్యంలో ఆలయంలోని షిరిడి సాయిబాబా మందిరంలో పూజా కార్యక్రమాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయం వద్ద ప్రత్యేకంగా పంచామృతాలతో వివిధ పళ్ళ రసాలతో అభిషేకాలు, పుష్పాలతో అలంకరణ, మధ్యాహ్నం స్వామివారికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి షిరిడి సాయిబాబా దత్తాత్రేయ స్వామిలను దర్శించుకున్నారు. అనంతరం పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఉప్పళ్ల సంపత్, రామ్రెడ్డి, గోపి, భూపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా గురు పౌర్ణమి కాబట్టి రంగరంగ వైభవంగా సాయినాథుడికి, దత్తాత్రేయ స్వామికి పందరసాలతోని, పంచామృతాలతోని అభిషేక కార్యక్రమం జరపబడింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇప్పుడు అభిషేక కార్యక్రమం పూర్తయింది. తర్వాత మధ్యాహ్న హారతి, తీర్థప్రసాదాలు స్వీకరించగలరు. కాగా దండపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి గురు పౌర్ణమి సందర్భంగా భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ భక్తుల కొంగు బంగారం అయిన శ్రీరామరాహిత సత్యనారాయణ స్వామి ఆలయానికి గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుండే భక్తులు వేలాదిగా తరలివచ్చి వ్రతాలు ఆచరించి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం పక్షాన అర్చకులు, సిబ్బంది అందరూ కూడా మనకు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా భక్తులకు క్యూ లైన్స్, మంచినీటి వసతి, ఉచిత అన్నదాన ప్రసాదం దేవస్థానం పక్షాన ప్రతి పౌర్ణమిలో ఏర్పాటు చేయబడింది. కావున ఎంతో మహిమాన్వితమైన ఈ రమాసాహిత్య సత్యనారాయణ స్వామి దేవస్థానంలో స్వామివారిని పౌర్ణమి రోజున సేవిస్తే సకల దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. కావున భక్తులందరూ పౌర్ణమి రోజున విచ్చేసిన వారందరూ మనకు స్వామివారి కృపకు పాత్రలు కావాలని. కాగా ఈ సందర్భంగా గురు పౌర్ణమి పురస్కరించుకుని ఆషాఢ మాసం 3వ గిరి ప్రదర్శన పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ గిరి ప్రదర్శన పూజా కార్యక్రమంలో హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు చేశారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. వెంకటేశ్వర నరసింహస్వామి టెంపుల్ అదేవిధంగా మోదల్లోని రోడ్ మీద బృహన్తో చేయడం జరిగింది. భగవంతుడు అందరికీ కృప దగ్గరికి రానిచ్చి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అదేవిధంగా సంవత్సరం పొడవునా ప్రతి నెల ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని, అదేవిధంగా ఇక్కడ ఇద్దరికే దాదాపు 50-60 సంవత్సరాలైందో 100 సంవత్సరాలైందో ఈ దేవాలయం చూసి దానికి ఈనాడు ఈ కార్యక్రమాన్ని మరి ఈ కోటేటి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి దాని మనసులో వచ్చి జిల్లా పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈనాడు
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి మరి 3వ గిరి ప్రదక్షిణ సందర్భంగా వచ్చేసినటువంటి భక్తజనులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఈ గుట్టపైనటువంటి వెలిసినటువంటి సుమారు 200-300 సంవత్సరాల సంధి ఇక్కడ ఈ యొక్క మరి స్వయం శ్రీ వెంకట లక్ష్మీ నరసింహస్వామి వెలిసినాడు. దానిలో భాగంగానే గత 3 మాసముల నుండి ఇక్కడ భగవంతుని కృపతోని మరి అందరి పెద్దల ఆశీస్సులతోని గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టడం. మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఉద్దేశం కూడా మరి ఈనాడు అందరూ కమిటీ సభ్యులు అందరూ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి వచ్చేటువంటి శ్రావణ మాస పూర్ణిమకు కానివ్వండి, ఒకవేళ ఆలయ నిర్మాణం చేపట్టినట్టయితే ఆలయ నిర్మాణానికి కూడా అందరు భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి శ్రావణ మాసంలో మన స్థానిక లక్షరిపేటలోని శ్రీ లక్ష్మీ నారసింహ సహిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత మందిర నిర్మాణార్థమై సంకల్పించినటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఇది 3వ పౌర్ణిమ. కార్యక్రమము చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అతి త్వరగా ఆలయ నిర్మాణం జరగాలి. అంతేకాకుండా మన గ్రామం కానీ, మన పట్టణం కానీ, మన పరిసర ప్రాంతాలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు అనేటువంటివి మనము రూపు చేసుకున్నటువంటి కార్యక్రమం. ఎక్కడ కూడా మునుపు నుండి కూడా ఎప్పటి నుండో కేవలం ఆ యొక్క వ్యాస భగవాన్ని గురించే పూజా కార్యక్రమాలు చేశారు. మరి ఈ యొక్క 4 నెలలను చాతుర్మాస్య దీక్షగా చాలా మంది చేస్తూ ఉంటారు. చాతుర్మాస్యం అంటారు. ఈ సమయంలో ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో జన్నారం మండల కేంద్రంలో ఈ నెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజారాం రెడ్డి తెలిపారు. ఖానాపూర్ పట్టణంలో జూలై నెల 12వ తేదీన టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో 60కు పైగా కంపెనీలతో కలిసి నిర్వహించే జాబ్ మేళా నియోజకవర్గ నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. 12వ తారీఖు శనివారం రోజున ఖానాపూర్ పట్టణంలో ఏఎంకే ఫంక్షన్ హాల్లో మా నాయకుడు ఈ ఖానాపూర్ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు జాన్సన్ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాంతంలో నిరుద్యోగులు ఉన్నారని, ఉపాధి లేని యువకులు ఉన్నారని గుర్తించి ఒక విజన్ నాయకునిగా, ఒక ముందు చూపున్న నాయకునిగా ఈ ప్రాంతంలో తిరిగి వారు ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు, యువతకు ఉపాధి కల్పించాలనే ఒక సదుద్దేశంతో వారు గత కొన్ని నెలలుగా 60 నుంచి 70 కంపెనీలను కలిసి వారితో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఖానాపూర్కు శనివారం నాడు 12వ తారీఖు నాడు తీసుకురావడం జరుగుతుంది. ఈ ఖానాపూర్లో ఈ యొక్క విజన్గా తాను అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ నిరుద్యోగులకు కూడా జాబ్ ఇప్పించినట్టయితే, వాళ్ళు ఉపాధి ఇప్పించినట్టయితే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని ప్రాణహిత బ్యాక్ వాటర్ కారణంగా వేమనపల్లి మండలంలోని పలు గ్రామాల్లో 100 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని వారు అధికారులను కోరారు. ఏనాటి నుంచి అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ప్రారంభించారో ఆనాటి నుంచి ఈ ప్రాంతంలోని తమ పంటలు నిత్యం వరదలకు బలవుతున్నాయని రైతులు వాపోయారు. నిత్యం నష్టపోతున్న తమకు ఆదుకున్న నాదుడే లేరని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పుడిప్పుడే మొలకెత్తిన పంట బ్యాక్ వాటర్ కారణంగా నీట మునగడం కళ్ళారు చూసి తమ హృదయం తల్లడిల్లుతుందని రైతులు తమ బాధను వ్యక్తం చేశారు. ప్రాణహిత బ్యాక్ వాటర్ కారణంగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 8 ఎకరాలు పెట్టినాం. ఇక ఎంత లేదన్నా కానీ 1,00,000 రూపాయలు అయితే ఇప్పుడు నీళ్ళు ఇచ్చినాం. ఇక మా పరిస్థితి ఏమన్నా చూసి ఏమన్నా ఎత్తలా వేయాలి. ఏది నష్టపరిహారం మొత్తం ప్రాణహితలనే సమర్పయామి. మొత్తం మొలక దశలు ఉండగానే మునిగింది. మొలక దశలే మునిగింది. ఏం చెప్తారు, మేము ఇంటికాడ పానం ఆగాక ఇక చూసాను వస్తామని వర్షం కొట్టినా కానీ ఇక వచ్చి కళ్ళతోటి అన్న మొలకని పోతా అందని పానం బొంగ జీవిగాంజి పోసినట్టు ఇది ట్రాక్టర్ తోటి దున్నితివి, కల్టివేటర్లు కొడితివి, ఇత్తులు పాకెట్లు, బత్తాలు, మనుషుల కూలీలు, అరకలు, ఏ సంబరం ఉన్నది పానం ఇంటికాడ. నీ పేరు? తిరుపతి. తిరుపతి ఏ ఊరు? సొంపుటం. ఎంత పెట్టినావు ఇక్కడ? 8 ఎకరాలు. 8 ఎకరాలు ఇందులో వరదలు? వరదలు మొత్తం మునిగిందా? కొంచెం ఉన్నది ఏమన్నా? కొంచెం ఆయనతో కూడా మునుగుతుంది. ఇప్పుడు ఏ దశలో ఉన్నది మరి? మొలకనా? మొలక దశలో. మరి ఎంత పెట్టినావు పెట్టుబడి? ఇక పెట్టుబడి ఎంత అయినా కానీ ఫస్ట్ పోసిన మందు, బస్ ఇతర ప్యాకెట్లు, సైకిళ్ళు, ఇవన్నీ విత్తనాలు అన్నీ పెట్టినాము. మొత్తం ఏమి ఇస్తలేదు, మొత్తం మునిగింది. ఒక్క చెట్టు కూడా లేదు. 6 ఎకరాల చేనులో ఎంత పెట్టుబడి
బాధ మేము ఎవరికి చెప్పుకున్నాడు, ఎవరికి చెప్పుకుంటే మమ్మల్ని పాపం అంటారు. మేమేం చేసాం ఇప్పుడు? మేము దున్నిచ్చిన ఏంటి, ఇత్తులేంది, మందేంది, మేము ఇన్ని రోజులు చేసిన కట్టమేంది, మరి ఇప్పుడు ఇట్లా అయింది. మళ్ళీ పెసాలు అలికినాక మేము అప్పుడు మళ్ళీ అట్లా ఇది కావాలి. మమ్మల్ని అయితే పాపం అనేటోళ్ళు ఎవరు లేరు, ₹1 అయితే ఇయ్యలు. మేము ఏం చేసుడు ఇక చెప్పుంది, ఇక మీలే ఇక ఏం చేసుడు. ఇక దున్నిచ్చినాము, ఇత్తులు పెట్టినాము, అన్ని ఖర్చులు అయితే బరోబ్బరే పెట్టినాము. ఇక ఈ ప్రాజెక్టులు కట్టుడేంది, మా చేనులు మునుగుడేంది, మేము ఈ గోదావరి రోడ్డు కుండుడేంది, ఈ ఒకటేంది, మా కట్టం ఏంది, మమ్మల్ని ఎవరు పాపం అంటారు. మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టి వాడలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 12న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని ప్రోగ్రామ్ చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ ఐ క్యాంపు లయన్స్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. లయన్ బి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మంచిర్యాల లయన్స్ క్లబ్ మరియు లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా రేకుర్తి ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఈ నెల 12వ తేదీన సున్నంబట్టివాడలో గల లయన్స్ క్లబ్ భవన్లో ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరం నిర్వహించబడుతుందని, మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలకు మంచి అవకాశమని శనివారం నిర్వహించబోయే శిబిరంలో 50 సంవత్సరాల పైబడిన వయసు వారు, కంటి జబ్బులతో బాధపడుతున్న వారు చికిత్సలు చేసుకోవాలని పరిశీలన నిర్వహించుకున్న వారిలో కంటి శస్త్రచికిత్సలు వారికి 16వ తేదీన రేకుర్తి ఐ హాస్పిటల్కు ఉచిత బస్సు సౌకర్యంతో పంపించి ఉచితంగా శస్త్రచికిత్సలు, మందులు, అద్దాలు అందజేయబడతాయని తెలిపారు. మంచిర్యాల జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి. లయన్స్ క్లబ్ మంచిర్యాల మరియు లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా జూలై 12 శనివారం రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మంచిర్యాల పట్టణంలో సున్నంబట్టివాడలో ఉన్నటువంటి లయన్స్ బర్న్ ప్రాంగణంలో ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఈ కంటి శస్త్రచికిత్స శిబిరంలో 50 సంవత్సరాల పైన ఉన్నటువంటి వారు, కంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి వారు, కంట్లో చుక్లాలు వచ్చినటువంటి వారు, కంట్లో పొరలు వచ్చినటువంటి వారు ఈ శిబిరంలో పాల్గొని వారికి మేము ఉచితంగా లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుంది. లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము అంధత్వ నివారణ. దీనిలో భాగంగానే మేము లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్స్ ద్వారా మంచిర్యాల జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఈ కంటి శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహిస్తున్నాము. సో ఈ నెల 12వ తారీఖున లయన్స్ భవన్లో నిర్వహించేటువంటి కంటి శస్త్రచికిత్సలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా సున్నంబట్టివాడ, తిలక్ నగరు, రాజీవ్ నగరు, కొత్తగూడెలు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా 50 సంవత్సరాల పైన ఉన్నటువంటి వారు కంట్లో పొరలు వచ్చిందంటే ఆ శిబిరంలో పాల్గొనే ఎడల వారికి కంటి పరీక్ష నిర్వహించి కంటి శస్త్రచికిత్సలకు ఎన్నుకోబడిన వారిని మేము 16వ తారీఖు, ఈ నెలనే 16వ తారీఖు మా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహిస్తున్న రేకుర్తి ఐ హాస్పిటల్లో ఉచితంగా వారికి కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుంది. వాలంటీర్ కూడా ఉచిత బస్సు ప్రయాణము, ఉచిత భోజన వసతి వాళ్ళకు ఉంటుంది. ఈ రేకుర్తిలో కంటి ఆపరేషన్ జరుగుతుంది. అయిపోయినాక 16 నాడు వెళ్ళినట్టే 15 నాడు ఆపరేషన్, వాళ్ళు 18 నాడు తిరిగి మంచాలకు వస్తారు. కాబట్టి ఇదివరకే మన మంచాల చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మందికి మన ఆపరేషన్ జరిగింది. మీ బంధువులు కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. మరొకసారి మీ బాధ్యత కూడా అందరికి తెలియజేసి ఎక్కువ మంది ఈ అవకాశం సద్వినియోగం చేసుకోని చెప్పి క్లబ్ తరఫున, లయన్స్ క్లబ్ తరఫున రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మరియు స్క్రీన్ టెస్ట్లు అన్నీ చేసుకున్న వాళ్ళందరికీ 16వ తారీఖున ఉచితంగా బస్ సౌకర్యం ద్వారా రేకుర్తి కరీంనగర్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి శస్త్రచికిత్స ఉచితంగా చేసి మళ్ళీ వారిని తీసుకొచ్చి ఇక్కడ దిగబెట్టడం జరుగుతుంది. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం. చెన్నూరు నియోజకవర్గంలోని వెంచపల్లి వద్ద ప్రాణహిత నది వరద నీటితో పరవళ్లు తొక్కుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నది నిండుకుండలా తలపిస్తూ ఉధృతంగా ప్రవహిస్తుంది. కోటపల్లి మండలం వెంచపల్లి వద్ద ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నీటి ప్రవాహం పెరిగింది. ప్రాణహిత నది పరివాహక సరిహద్దు ప్రాంతాల ప్రజలు నాటు పడవల ద్వారా మహారాష్ట్రకు చేరే రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రామకృష్ణపురం యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక భగత్ సింగ్ నగర్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, నాయకులు అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, సాగర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు బ్యాగ్స్ అందజేసి మాట్లాడారు. యువత స్వచ్ఛంద సంస్థ స్థాపించి గత 8 సంవత్సరాల నుండి పేద విద్యార్థులకు అండగా నిలబడడం హర్షణీయమన్నారు. భవిష్యత్తులో కూడా పట్టణంలోని పేద ప్రజలకు, నిరుపేద విద్యార్థులకు ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలని సూచిస్తూ పార్టీ నుండి అన్ని రకాలుగా సంస్థకు తోడ్పాటును అందిస్తామని తెలిపారు. యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాతలు ఇచ్చిన సహకారంతో ఈ భగత్ సింగ్ నగర్ హట్స్లో ఉన్న ఒక 56 మంది పిల్లలకు బ్యాగ్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా
కేతన్పల్లి మున్సిపాలిటీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షున్న పల్లెరాజు గారు, సీనియర్ లీడర్ గాన సమ్మన్న గారు, తవకల్ విద్యా సంస్థల అధినేత, మంచాల ట్రస్మా జిల్లా అధ్యక్షులుగా ఉన్న గురుగారు అబ్దుల్ అజీజ్ సార్ గారు, మిగతా లీడర్స్, అదేవిధంగా వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ చేతి మీదుగా పిల్లలకు ఈ యొక్క బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజులు కూడా చాలామంది అడగడం జరుగుతుంది, రామకృష్ణ భుజోత పిల్లలకి ఈ సేవా కార్యక్రమం చేయండి, వాళ్ళు చాలామంది నిరుపేద పిల్లలు క్యారీ బ్యాగ్స్లలో ఇట్లా మామూలు షాపింగ్ మాల్ కవర్స్లో పట్టుకొని వస్తున్నారని మా దృష్టి తీసుకురావడంతో మేము దాత నుంచి సేకరించిన యొక్క విరాళాలతో బ్యాగ్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. బ్యాగులు పంపిణీ యువత ద్వారా ఒక టీం ఏర్పాటు చేసి రాజేష్ అని తిరుపతి అని ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఇదే కాకుండా ఎక్కడైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు హాస్పిటల్ ఇబ్బంది ఉంటే వాళ్ళకు ఆయన 5,000 10,000 దానం చేస్తూ నిజంగా వెనుకుండి నడిపిస్తున్న వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడైనా మీరు వెనుక ఉంటామని తెలియజేస్తున్నాం. మా వంతు సాయం కూడా మీకు ఎప్పుడైనా అడిగితే మేము తప్పకుండా చేస్తామని కాంగ్రెస్ పార్టీ. చెన్నూరు పట్టణంలో తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో త్వరలోనే ఇసుక బజార్ను ఏర్పాటు చేయబోతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అక్రమ సరఫరాదారులపై ప్రజలు ఆధారపడకుండా ఉండడానికి ప్రభుత్వ వనరులను సరసమైన ధరలకు సరఫరా చేయాలన్న ఉద్దేశంతో ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా టీజీఎండీసీ మరియు మైనింగ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ ఒక శాండ్ బజార్ మనం ఎట్లయితే టీజీఎండీసీ ద్వారా హైదరాబాద్లో స్టార్ట్ చేయాలని అనిపిస్తున్నామో అదే మాదిరిగా ఇక్కడ చెన్నూరులో కూడా శాండ్ బజార్ని ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజల అవసరాల నిమిత్తము శాండ్ సప్లై చేయడం జరుగుతుంది. దీనిలో మనకి గోదావరి ప్రాంతం దగ్గర ఉండడం వల్ల అందుబాటులో వాళ్ళకి ప్రజలకి అందుబాటులో ఉండే ధరల్లో తప్పనిసరిగా అందిస్తుంది. మన స్టాక్ యార్డ్లలో శాండ్ ఎలాగైతే బుకింగ్ చేసుకుంటున్నామో సేమ్ అదే విధంగా ప్రజలు వాళ్ళ సొంత లాగిన్స్ ద్వారానే శాండ్ బజార్లో కూడా బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది. కాస్ట్ వచ్చేసి వాళ్ళకి అందుబాటులో ఉండే ధరలు టన్నుకి 500 నుంచి 500 లోపే మనకి స్టాక్ యార్డ్స్ కానీ లోడింగ్ పాయింట్స్ కానీ దగ్గరగా ఉండడం వల్ల గోదావరి దగ్గరగా ఉండడం వల్ల టన్నుకి 500 లోపే వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని పర్యవేక్షణలో ఎలాగైతే మన రీచ్లో ఎలాగైతే పర్యవేక్షణలు ఉన్నాయో అలాగే అన్ని జాగ్రత్తలు బ్రిడ్జెస్ సీసీ కెమెరాలు అన్ని పర్యవేక్షణలోనే నడపడం శాండ్ బజార్ కూడా నడపడం జరుగుతుంది. నమస్కారం. ఈరోజు మనకు చెన్నూరులో గోదావరి శాండ్ అనేది రిక్వైర్మెంట్ బాగా ఉన్నది. ఇంతకుముందు శాండ్ ట్యాక్స్ ద్వారా మొత్తం వాళ్ళ నుంచి ఇవ్వడం జరుగుతుంది. కానీ అక్కడ క్వాలిటీ అనేది మనకు కస్టమర్స్ ఎవరికైనా బుక్ చేసుకుంటున్నారో వాళ్ళు కొంత క్వాలిటీ విషయంలో కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ మన సాధారణ జనం నుంచి కూడా మనకు గోదావరి ఇసుక కావాలని డిమాండ్ ఉంటుంది. సో దీన్ని పురస్కరించుకుని ఏం చేస్తున్నామంటే కలెక్టర్ ఆదేశం ప్లస్ మన మినిస్టర్ గారి ఆదేశం ప్రకారం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనకు శాండ్ బజార్ అనేది చెన్నూరు పక్క నియర్ బై మనకు గవర్నమెంట్ హాస్పిటల్ 100 హాస్పిటల్ ఏముందో దాన్ని నియర్ బై గవర్నమెంట్ ల్యాండ్ చూసి అక్కడ ఒక స్టాక్ యార్డ్ లాగా పెట్టడం జరుగుతుంది. అక్కడికి మనకు డిఎస్ఎంసీ రీచ్ ఏదైతే ఎర్రాపేట ఉందో అక్కడి నుంచి శాండ్ అనేది ఈ ల్యాండ్ డబ్బు చేసి అక్కడి నుంచి డిఎస్ఎంసీ వాళ్ళ ట్రాక్టర్లకు సేల్ చేయడం జరుగుతున్నాం. సో మనకేంటంటే ఇది గోదావరి ఇసుక అనేది నియర్ బై చెన్నూరు రావడం వల్ల వాళ్ళు వీళ్ళకు ఎవరైతే బుక్ చేసుకుంటారో రిక్వైర్మెంట్ శాండ్ ఎవరికి ఉందో అది మనకు చాలా తక్కువ కాస్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకేంటంటే దాదాపు 2 కిలోమీటర్ల లోపలనే మనకు చెన్నూరు దగ్గర ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అనేది చాలా తగ్గిపోతుంది అన్నమాట. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే మన ఉపయోగాలు. నేటి సిటీ న్యూస్ ఇంత సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.